ఓకే అండి, అందరికీ నమస్కారం. మనము ఇంతకుముందు పార్ట్ 1 వీడియోలో చూసాం కదా, మన మెయిన్ ఇంటి దగ్గర ఏమేమి ఉన్నాయి, మన టూల్స్ ఏమున్నాయి, ప్లస్ అక్కడ మన ఆవులు అవి చూసాం కదా. సో ఇప్పుడు వచ్చేసి మనకు అక్కడ నుంచి చూపించిన షెడ్ ఇదే అనమాట. సో ఈ షెడ్ దగ్గర ఏమున్నాయి, మనకు అసలు ఏం నడుస్తుంది ఇక్కడ అనేది చూద్దాము. చూడండి, మనం ఇక్కడికి వెళ్ళే ముందు ఆల్రెడీ చెప్పాను కదా, మనకంతా సోలార్ బేస్డే రన్ అవుతుంది సిస్టమ్, మొత్తం పొలం అంతా. సో ఈవెన్ మనకున్న కెమెరా కానివ్వండి, ఇక్కడ పెట్టుకున్న లైట్స్ కానివ్వండి, అన్ని సోలార్ బేస్డే తీసుకున్నాం. ఎందుకు తీసుకున్నాం అనేది అంటే అదే మనకు స్ట్రైట్ ఫార్వర్డ్ ఆప్షన్ అని కాదు. మనకి ఇటు చూసామంటే ఎక్కడ ఎలక్ట్రిసిటీ ఉండదు ఇక్కడ. ఇది కంప్లీట్. ఇప్పుడు ఒకవేళ నేను ఎలక్ట్రిసిటీ తీసుకోవాలి అనుకుంటే ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ నుంచి నేను లైన్ వేయించుకోవాలి. ఒకటి మనకు వేయించుకున్న వచ్చేది 3 ఫేజ్ కరెంట్ వస్తుంది. సో మనకు ఇక్కడ మనం ఫ్యామిలీని పెట్టినప్పుడు వాళ్ళకి కరెంట్ లేకుండా అనేది మనం పెట్టలేము. ప్లస్ మనకు చాలా ఉంటాయి కదా మనకు కావాల్సినవి. సో అందుకని ఏం చేసామంటే ఓకే, మనకున్న బెటర్ ఆప్షన్ ఏంటంటే సోలార్ ఎక్స్ప్లోర్ చేద్దాము. ఎందుకంటే దానికి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. మనకు వన్స్ సెటప్ చేసుకున్నాం అనుకోండి, ఆల్మోస్ట్ 0 మెయింటెనెన్స్తో రన్ అయిపోద్ది. బయట జరిగే వాతావరణ పరిస్థితులకి లైన్లు పడిపోవటం, మనకు ఆ డిపెండెన్సీలు ఉండవు, ఆ ఇబ్బంది ఉండదు. అందుకని సరే చూద్దాం, మనమే ఎక్స్ప్లోర్ చేద్దాం. త్రూ బ్రోకర్ వెళ్ళే బదులు మనం ఏం చేద్దాం, ఏ ప్యానల్స్ ఉన్నాయి, ఏ కంపెనీ బెటర్ అన్నట్టు చూసుకొని ఇప్పుడు ఈ షెడ్ చూసుకున్నామంటే ఇది మనకు మెయిన్. ఇంకా వాటర్ ఇరిగేషన్ అంతా ఈ షెడ్ నుంచే జరుగుద్ది. సో పైన చూసుకున్నామంటే ఆల్మోస్ట్ 12 ప్యానల్స్ ఉంటాయి మనకు. ఇక్కడ వచ్చేసి 2 DC మోటార్స్, బిఎల్డిసి, అది కూడా బావిలోకి. సో ఎందుకు బావి చేసాము అంటే వాటర్ అవైలబిలిటీ అనేది మనకి ఇక్కడ ప్రాబ్లం ఉండదు. చెప్పినట్టు మనకు వచ్చేసి అటు కింద చూసుకున్నామంటే చెరువు ఉంటుంది పొలం కింద, పొలం పైన వచ్చేసి మనకు సోమశిల ప్రాజెక్టు. సో వాటర్ అనేది ఇన్ఫ్యాక్ట్ మనకి ఎక్కువే ఉంటాయి. సో ఎక్కువ ఇంత వాటర్, గ్రౌండ్ వాటర్ అవైలబిలిటీ ఉన్నప్పుడు మళ్ళీ 300-400 అడుగులు బోర్లు వేయటం ఎందుకు అని చెప్పి మనం బావి దొవ్విచ్చేసాం. 30 ఫీట్ డెప్త్ ఉంటుంది. సో హ్యాపీగా బావి దొవ్విచ్చేసుకున్నాం. వాటర్ అనేది ఇబ్బంది ఉండదు, అద్భుతమైన డ్రింకింగ్ వాటర్ మనకు. అందులోకి ఏం చేసుకున్నామంటే సోలార్ మోటార్స్లో కూడా ఇప్పుడు మనం విన్నారంటే మన హౌస్లో ఎక్కడ చూసినా సరే ఇప్పుడు మనం వినే టర్మ్ ఏంటి, బిఎల్డిసి మోటార్స్, బ్రష్లెస్ DC మోటార్స్ అని. ఎందుకు? మోర్ ఎఫిషియెంట్, తక్కువ పవర్ కన్జ్యూమ్ చేస్తాయి. సో అదే కాన్సెప్ట్ మనం ఇక్కడ వాడాం. మనం వాడిన మోటార్స్ కూడా బిఎల్డిసి మోటార్స్. సో అందుకని ఏమవుద్ది అంటే ఆల్మోస్ట్ ఇవి మన 5 HP AC మోటార్ ఇచ్చే అవుట్పుట్ 2 HP బిఎల్డిసి మోటార్తో వస్తుంది. చూపిస్తాను మీకు. సో మనకు వచ్చేసి ఇక్కడ 2 మోటార్లు ఉన్నాయి. ఒకటి వచ్చేసి 2 ఇంచ్ డెలివరీ వస్తుంది. ఇది మనం డ్రిప్ ఇరిగేషన్కి యూస్ చేస్తున్నాం. సో అది 2 ఇంచ్ మోటారు డ్రిప్కి వెళ్ళిపోద్ది. ఇంకోటి వచ్చేసి 4 ఇంచ్ డెలివరీ. సో 4 ఇంచ్ డెలివరీ వచ్చేసి మనకి హార్టికల్చర్ కాకుండా మిగతా క్రాప్స్ పెట్టుకుందాం అనుకున్నాం కదా, ఏవైనా మెట్ట పైర్లు కానివ్వండి, మిల్లెట్స్ కానివ్వండి, వాటికి మాత్రం 4 ఇంచ్ మోటార్ వస్తుంది. సో మీకు చూపిస్తాను. సో ఆల్రెడీ 2 ఇంచ్ రన్నింగ్లో ఉంది. అండ్ ఇవి వచ్చేసి 2 ప్యారలల్ రన్ అవుతాయి. మనకి ఇంతకుముందు ఇంటి దగ్గర ఏంటి, ఏదైనా మోటార్ రన్ చేసుకుంటాం, లేదంటే మన ట్రాక్టర్కి ఛార్జింగ్ పెట్టుకుంటాం. సో ఇక్కడ వచ్చేసి ఇవి 2 ప్యారలల్ రన్ చేసుకోవచ్చు, మనం ఎక్కువ ప్యానల్స్ పెట్టాం కాబట్టి. సో ఈవెన్ మీకు మనం ఇక్కడ చూసుకున్నాము అంటే సో ఇది మనకి 4 ఇంచ్ అవుట్పుట్. సో ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా అవుట్పుట్ వస్తుంది మనకి. అన్నట్టు మనం ఇంకా చూస్తే ఇప్పుడు ఆల్మోస్ట్ ఎంత 11 టైము. సో మనకి ఇంచుమించు 9, మార్నింగ్ 8, 8:30 నుంచి 4:30 వరకు ఇబ్బంది ఉండదు వాటర్ అనేది. సో మనం ఏ మోటార్స్ తీసుకున్నాము, సోలార్ ప్యానల్స్ ఏంటి అనేది మీకు డీటెయిల్స్ పెడతాను మన వీడియోలో, డిస్క్రిప్షన్లో కానివ్వండి, కామెంట్స్లో కానివ్వండి. మేజర్ మోటార్స్ తీసుకున్నది వచ్చేసి రిప్స్ టెక్నాలజీస్ అని కేరళలో ఉంటుంది. సో మనకు మెయిన్ ఛాలెంజ్ ఎక్కడ వస్తుందంటే లాంగ్వేజ్ బ్యారియర్. అది ఒక్కటి స్ట్రగుల్ అయ్యాం మేము. ఇన్ఫ్యాక్ట్ ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కస్టమర్ సపోర్ట్ కానీ అక్కడ స్ట్రగుల్ అయ్యాం. కానీ రిమైనింగ్ అసలు నో ఇష్యూస్. ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ మోటార్లు 1.5 ఇయర్ నుంచి రన్ అవుతున్నాయి. మనకి ఎటువంటి ఇబ్బంది లేదు, హ్యాపీగా నడిచిపోతుంది. సో ఇది మన మోటార్ సెటప్ బాగుంది. డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ఉంది, ప్లస్ ఇంకొక మోటారు మనకు కింద పొలానికి.
నెక్స్ట్ మనం చూపించాలనుకుంది ఏంటి అంటే జీవామృతం ప్రాసెస్. సో ఇప్పటి వరకు మనం ఏం చేసామంటే మామూలు ఆవుల ఎరువు, ఇంతమంది పాతకాలంలో మన పెద్దవాళ్ళు చేసేవాళ్ళు కదా, ఎరువు తీసుకెళ్ళి ఓ దెబ్బలో వేసుకున్నామా, అది బాగా మగ్గిందా తీసుకొచ్చి చెట్లకు తవ్వుకొని పెట్టుకున్నాము. అదేంటి మనకు కొద్దిగా లేబర్ ఇంటెన్సివ్ ప్రాసెస్, ప్లస్ గ్రోత్ అనేది టైం పడుతుంది ఆ ప్రాసెస్లో. సో ఇప్పుడు మనకు ప్రకృతి వ్యవసాయం, మన సుభాష్ పాలేకర్ కానీ ఎవరు చెప్పినా మేజర్ ఇది మన ప్రకృతి వ్యవసాయంలో ఏంటి అంటే మన జీవామృతం ప్రిపరేషన్. అగైన్ జీవామృతం ఏంటి, మెయిన్ 5 ఇంగ్రీడియంట్స్. మన దేశీ ఆవులు ఇందాక చూపించినట్టు మనకు 4 ఉన్నాయి, ఇబ్బంది లేదు. సో మన దేశీ ఆవు పేడ, ఆవు పంచకము, మనకు కావాల్సిన బెల్లము, ఏదైనా ఒక పప్పు పొడి, ప్లస్ మన పొలంలో మట్టి. దీన్ని కలుపుకొని మొక్కలకు పోసుకోవాలనుకోండి. సో మనం ఫస్ట్ పెట్టుకున్న ఎయిమ్ ఏంటి అంటే ఈ ప్రాసెస్ని ఎంత సింప్లిఫై చేయొచ్చు మనం అనే ఎయిమ్ పెట్టుకొని స్టార్ట్ చేసాం. ఎందుకంటే ఇనిషియల్గా మనకి సెటప్ లేనప్పుడు నేను కొని మరీ తెచ్చి పోసాను మన మొక్కలకి, బట్ అది టఫ్ అయింది. సో అందుకని ఏం చేసాము, ఓ సెటప్ ఇక్కడ థింక్ చేసి ఓకే ఎలా చేయొచ్చు సో దట్ మెజారిటీ ఆఫ్ ద వర్క్ ఆటోమేట్ అయిపోద్ది, అంటే మనకు లేబర్ కష్టపడకుండా అవుతుంది పని అనేది చూసి ఏం చేసామంటే 3 ట్యాంకులు క్రియేట్ చేసాం. ఏం లేదు, మన సిమెంట్ వర్లే. ఇప్పుడు మన ఇవి వచ్చేసి 4 అడుగుల వర్లు, ఇవి 2 వచ్చేసి 3 అడుగుల వర్లు. జనరల్గా ఏంటి మనం ప్లాస్టిక్ డ్రమ్ముల్లో కలుపుకోవచ్చు. ప్లాస్టిక్ డ్రమ్ముల్లో కలుపుకున్నప్పుడు నేను చూసిన ఛాలెంజ్ ఏంటంటే మనకు డ్రిప్కి సక్షన్ ఉంటుంది కదా, ఈ ఫర్టిలైజర్ కానీ ఇవి పుల్ చేయడానికి సక్షన్ ఉంటుంది. ఇదేమో ఇలా పైకి పెట్టినప్పుడు లాగదు, దానికి ఆ హైట్ కంటే తక్కువ ఉండాలి. సో అందుకని మనం ఏం చేసాం, ఫస్ట్ది వచ్చేసి నేలలోకి ఉండాలి, మిడిల్ది వచ్చేసి ఫిల్టరేషన్ ఉంటుంది. సో మనం దీంట్లో రేపు సెటప్ చేద్దాం అంతా. ఇది వచ్చేసి ప్రిపరేషన్ యూనిట్. అందుకని ఏం చేస్తున్నాం అంటే మొత్తం 5 రింగులు ఉంటాయి ఇక్కడ. ఈ కింద రింగ్ని ఫుల్గా పూర్తి చేసి సిమెంట్ వేసాం, కాబట్టి మనకు ఆ ఎలివేషన్ వస్తుంది పైకి అన్నట్టు. సో అది పోతే మనకి 4 ఉంటాయి రింగులు ఇక్కడ. ఈచ్ రింగ్ కెపాసిటీ 300 లీటర్స్ వస్తుంది. సో అంటే ఏంటి, మనకు 1200 లీటర్లు జీవామృతం ప్రిపరేషన్ ట్యాంక్ రెడీ ఇక్కడ. ఒకసారి మనం దీంట్లో ప్రిపేర్ చేసుకున్న తర్వాత జస్ట్ ఈ వాల్ తిప్పేసుకున్నామంటే ఇది ఫిల్టరేషన్ యూనిట్ ఇందులోకి వచ్చేస్తుంది మనకు. ఇందులోంచి ఫిల్టర్ అయిపోవడం దాంట్లోకి వెళ్ళిపోద్ది. మన డ్రిప్ యూనిట్ ఆన్ చేసుకున్నామా, వన్స్ ఒకసారి మనకు సొల్యూషన్ రెడీ అయిపోయింది అనుకోండి, వేసుకున్నామా ఆన్ చేసుకున్నామా. సో మనకు అది 4 అడుగుల వరలు వచ్చేసి 300 లీటర్ల కెపాసిటీ వస్తాయి ఒకటి, ఈ 3 అడుగులు కాబట్టి 200 వస్తాయి. సో ఏంటి, ఒక్కసారి మనం ఈ 200 లీటర్లు కింద వర ఫుల్గా ఫిల్ చేసేసుకొని ఫిల్టరేషన్ ఆన్ చేసేసుకున్నామంటే ఓ 2 వాల్స్కి ఈజీగా సరిపోద్ది. సో వన్స్ ఒక ట్యాంక్ కలుపుకున్నామంటే 5 ఎకర్స్కి వచ్చేస్తుంది మనకు. సో అది వచ్చేసి మన డ్రిప్కి ఎందుకు ఫిల్టర్ చేయాలి, లేదంటే మన బ్లాక్ అవుతాయి, మనకున్న డ్రిప్పర్స్ కానివ్వండి లేకపోతే లాటరల్ పైప్స్ అన్ని బ్లాక్ అవుతాయి అనుకోవచ్చు. బట్ మాకు వచ్చిన నెక్స్ట్ ఛాలెంజ్ ఏంటి, మనమేమో పొలంకి ఒక సైడ్ ఉన్నాం, మనం పెట్టాలనుకున్న మిల్లెట్స్ కానివ్వండి కందులు పెసలు అన్నీ ఇంకొక సైడ్ ఉంటాయి. సో ఇంచుమించు ఒక 1/4 కిలోమీటరు 400 మీటర్స్ నడవాలి. సో ఇప్పుడు ఇక్కడ ప్రిపేర్ చేసి అక్కడికి ఎలా తీసుకెళ్ళాలి అనేది మనకు అనుకున్న ఛాలెంజ్ ఒకటి. సో అందుకని ఏం చేసామంటే మెయిన్ జీవామృతం ట్యాంక్ పెట్టుకున్నప్పుడు ప్రిపరేషన్ ట్యాంక్ ఎప్పుడు ఈ వాల్వ్ బాటంలో పెట్టాం, ఆల్మోస్ట్ కింద రింగ్కి ఒక హాఫ్లో పెట్టుకున్నాం అనుకోండి. ఈ కలుపుకున్నప్పుడు ఏమవుద్దంటే పేడ అంత కలవదు కదా, సో కింద ఏమన్నా పేరుకుపోయింది కింద ఉంటుంది, అది మనకు ఫిల్టరేషన్లోకి రాకుండా ఉంటుంది. అందుకని హాఫ్లో పెట్టుకుంటాం. సో అది హాఫ్లో పెట్టేసి ఇంకొక సైడ్ వచ్చేసి క్లీనింగ్కి పెట్టుకోవాలి ఎలాగో, ఎందుకంటే మనం ట్యాంక్ క్లీన్ చేసుకున్నప్పుడు ఆ కింద అంతా తోసేసుకోవాలి కదా, అందుకని ఇది కంప్లీట్ బాటంలో పెట్టాము. దీన్ని ఇలా వదిలేయకుండా ఏం చేసుకున్నామంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ మనకి 4 ఇంచ్ డెలివరీ వాటర్ వెళ్ళే కాలువ ఉంది కదా, ఆ కాలువలోకి పెట్టేసుకున్నాం పైపు. సో మనము మొక్కలకి కాదు కింద పైరుకి కావాలి మనకు జీవామృతం అనుకున్నప్పుడు ఈ ఫిల్టరేషన్ సిస్టమ్ నుంచి వదలకుండా డైరెక్ట్ ఆ పైపు వదిలేసామంటే ఒకసారి ప్రిపేర్ అయ్యాక ఈ కాలువలోకి వచ్చేస్తే మనం ఎలాగో పైరుకి నీళ్లు కడతాం కాబట్టి ఈ 4 ఇంచ్ మోటార్ వేసేసుకున్నాం అనుకోండి, 2 మిక్స్ అయ్యి ఇక్కడ నుంచి వెళ్ళిపోతాయి.
ఆటోమేటిక్ సొల్యూషన్ వచ్చేసింది మనకు అక్కడ. దాంతోపాటు మనకు ఇంకొకటి అనుకుంది ఏంటి, మనం ఎలాగో కాలువలో కంటిన్యూస్ వదులుతున్నాం కదా జీవామృతం అవన్నీ, అందుకని చెప్పి మనం కొబ్బరి మొక్కలు వేస్తాం లైన్కి. కొబ్బరి మొక్కలు ఉన్నాయి, అరటి మొక్కలు ఉన్నాయి, ఇంకా మోస్ట్లీ ఇంకొన్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి, వాటికి ఫర్టిలైజర్ అనేది ఇప్పుడు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎందుకంటే మన జీవామృతం కాలువలో పారుతూ ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఉండదు. సో అది మనం ఇక్కడ పెట్టుకున్న సెటప్. అగైన్ మనకున్న 2 మోటార్లు సోలార్ బేస్డే, బిఎల్డిసి మోటార్స్. ఆల్మోస్ట్ మన ఏసీ మోటార్స్ హాఫ్ కెపాసిటీతోనే సేమ్ అవుట్పుట్ వస్తుంది మనకు. అది ప్లస్ జీవామృతం. ఇది మన కంప్లీట్ సెటప్ మన ఫామ్లో ఉన్నది. థ్యాంక్ యూ.